సూపర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను. మధుర ఆడియో ఈజ్ వెరీ ప్రౌడ్ టు రిలీజ్ ద ఆడియో ఆఫ్ సూపర్ అని. ఆ తర్వాత సూపర్ సినిమా చూడడం జరిగింది. ఆ రోజు చెప్పాను సూపర్ అంటే బేసికలీ నేను ఒక 10 years బ్యాక్ అమెరికా నుంచి సినిమా ఇండస్ట్రీకి వద్దామని చెప్పి నేను ఇండియాలో దిగినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేటస్లో ఉన్నాను అనమాట. అప్పుడు రీజన్ ఏంటంటే అక్కడ యుఎస్లో ఆ ఫెసిలిటీస్ అవి ఇవన్నీ చూసి అంటే ఇక్కడ అలవాటైనా కూడా రాగానే ఈ ట్రాఫిక్ సిస్టము ఇదంతా చూసి అంటే మన వ్యవస్థను ఇదంతా చూసి ఒక షాక్ లాగా ఉండే ఫస్ట్ 2-3 days. సో మళ్ళీ మన లైఫ్లోకి అలవాటు పడిపోతాం. అలానే సో అమేజింగ్ టు సీ ఇండియా ఇన్ 2030 అంటే ఆ డ్రీమ్ అంటే నేను ఆ డ్రీమ్ను విజువలైజ్ చేసుకోగలిగాను అనమాట ఈ సూపర్ సినిమా చూసిన తర్వాత. 2030లో ఇండియా ఎలా ఉండబోతుంది అనేది ఐ మీన్ ఎవ్రీ ఇండియన్ విల్ ఫీల్ ప్రౌడ్ టు సీ ఇండియా ఇన్ దట్ స్టేజ్ అనమాట. సో దట్ వే ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద మూవీ. అండ్ మొన్న రీసెంట్గా రజనీకాంత్ గారు కూడా అన్నారనమాట, ఈ సినిమా కాంబినేషన్ ఆఫ్ హిందీ డైరెక్టర్స్ మనోజ్ కుమార్ అండ్ గురుదత్ గారి కాంబినేషన్లో అయితే సినిమా ఎలా ఉంటుందో వాళ్ళిద్దరు తీస్తే అలాంటి షేడ్స్ ఉన్న సినిమా ఇది. దట్స్ ద బెస్ట్. ఐ ఫుల్లీ అగ్రీ విత్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కామెంట్స్ అనమాట. అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ బోత్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ కమింగ్ అప్ విత్ సచ్ ఎ ఫెంటాస్టిక్ మూవీ. 10 years తర్వాత ఉపేంద్ర అభిమానుల అందరికీ నచ్చే విధంగా బేసిక్గా వారికి ఒక కొత్త స్టైల్ ఉంటుంది. దేశాన్ని ప్రేమించు అని చెప్పడం సాఫ్ట్గా కొందరు చెప్తారు, ఈయన దేశాన్ని ప్రేమించు అని కొట్టి చెప్తారు అనమాట. సో హీ హ్యాస్ గాట్ ఎ స్టైల్ అండ్ ఐ లవ్ ద మూవీ అండ్ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్. థ్యాంక్ యూ. ఇలా ఏమంటే ఎప్పుడు మనము ఫారిన్ కంట్రీకి షూటింగ్ వెళ్ళే టైంలో అక్కడ చూసి మనం ఎప్పుడు కంపేర్ చేసుకుంటాము, ఏంటి ఇంత బాగుంది, ఇంత చిన్న చిన్న కంట్రీస్, మన కంట్రీలో ఇండియాలో అన్నీ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, రిసోర్స్ ఉంది, అన్నీ ఉంది, ఎందుకు ఇలా అయింది అని అది నాతోనే కాదు అందరితోనే ఉంటుంది, అందరి లోపలనే ఉంటుంది. ఇదే ఒక కాన్సెప్ట్గా పెట్టుకొని ఏమంటే ఇది అవుతుందా అని ఎవరు గడిగితే కూడా అయ్యో ఎక్కడవుతుంది, ఇండియా ఇలాగే ఉంటుంది అని. అంటే నాకేమో ఒక పాజిటివ్గా థింక్ చేశాను, లేదు అవుతుంది. ఎలా అవుతుంది అంటే జనాలు యోచన చేయాలి, జనాలు యోచన చేస్తే అలా ఒక స్క్రిప్ట్ ఇలా స్టార్ట్ అయింది. ఇది కోపం ఏం లేదు, అది ఉండే పరిస్థితి, మీకు అది ఉంది, అందరికీ అది ఉంది. అదే నేను చెప్పాను అంతే, ఇంకేం లేదు. అందుకే పేరు ఇలా పెట్టింది. అందుకే ఏమంటే ఇది మాటలో చెప్పి మర్చిపోయే ఇది ఫిలం కాకూడదు, టైటిల్ కాకూడదు, చేతుల్లో చేసి చూపించే టైటిల్ కావాలి అని ఈ టైటిల్ పెట్టాను. వాళ్ళకి అదన్నీ ఆరాంగా ఉంటుంది, వాళ్ళకి తెలుసు. అంతే, తిట్టుకొని పర్వాలేదు. అక్కడ నేను కర్ణాటక చీఫ్ మినిస్టర్ని ఇంటర్వ్యూ చేశాను, ఈ ఫిలం గురించి మాట్లాడాను. అలాగే చాలా పొలిటీషియన్స్ చూశారు, చాలామంది నన్ను మీట్ చేశారు, మాట్లాడారు. వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు. వాళ్ళకి ఉంటుంది, వాళ్ళు ఏమంటే సిస్టంలో ఏమీ స్టిక్ అయిపోయి వాళ్ళకి అదేమో తెలియదు ఏం ప్రాబ్లము అని. లేదు, మనము పర్పస్గా ఎవరినో ఏమీ టార్గెట్ చేయాలి, దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి అనే కాదు చేసింది. ఇది టోటల్ అందరికీ, ఈవెన్ ఇంక్లూడింగ్ ఫ్రమ్ సిటిజన్స్ అందరికీ మనము చెప్పాము ఇక్కడ. ఓన్లీ పొలిటీషియన్స్కే కాదు, ఒక ప్రెస్ వాళ్ళు, ఒక హీరోయిన్, తర్వాత అందరినీ టార్గెట్ చేసింది. అంటే అందరూ ఇలాగే ఉండారు ఈ దేశంలో అని. లేదు, అది కొంచెం చాలా మంది అక్కడ కూడా అంతే, ఒక 3 times 4 times అలా చూశారు. కొంతమంది ఒకేసారినే అర్థం చేసుకుంటారు. అదేమంటే సింబాలిక్గా చెప్పింది అంతే. ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా అని. అంటే మనని అందరూ రేప్ చేస్తున్నారు, అది చూపించాలని ఇక్కడ రేప్ పెట్టి అక్కడ అమ్మేసేది పెట్టింది. ఇలా చూపించాం కదా, మీరందరూ డిసైడ్ చేస్తే డెఫినెట్గా అవుతుంది. ఇక్కడ మన ఇండియాలో పెద్ద ప్రాబ్లం అంటే అది అవ్వదు అని, ఒక నెగిటివ్ వైబ్రేషన్ చాలా ఎక్కువ ఉంది. మనకు ఆ పాజిటివ్ ఇదే లేదు. ఒక్కొక్కరు అలా అనుకుంటే డెఫినెట్గా అవుతుంది. లేదు, నేను ఎప్పుడు నార్మల్ ఫిలిం చేసేది రిస్క్ అనుకుంటాను. నేను ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా చేస్తే అదే నాకు ప్లస్, ఫస్ట్ నుంచి అదే నాకు ప్లస్. ఇప్పుడు నా డైరెక్షన్లో ఫిలిం చూడాలని ఆఫ్టర్ 10 years తర్వాత కూడా ఇంత క్రేజు, ఇంత బిజినెస్, ఇంత పెద్ద హిట్ అయింది అంటే అది నేను డిఫరెంట్గా యోచన చేస్తానని అనుకుంటాను. లేదు, అదేమైందంటే ఒక 10 years నేను ఒక ఆర్టిస్ట్గా చాలా బిజీ అయిపోయాను. ఒక ఇయర్లీ ఒక 2-3 ఫిల్మ్ చేస్తేనే 1 year అలాగే పోతూ ఉంటుంది.
ఆర్టిస్ట్గా బిజీ అయిపోగానే నేను డైరెక్షన్ చేసేదానికి టైం దొరకలేదు. తర్వాత ప్రెషర్ ఎక్కువైంది. ప్రొడ్యూసర్స్, నా ఆర్టిస్ట్ ఫ్రెండ్స్, ఎక్కడ చూస్తే ఫ్యాన్స్ అన్ని మీరు డైరెక్ట్ చేయండి అంటే, ఈవెన్ ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఎక్కడొస్తే కూడా సరే ఎప్పుడు సార్ డైరెక్ట్ చేస్తారు, మీరు ఏమేమో ఫిలిం చేస్తూ ఉన్నారు అని. అందుకే ఒక మంచి సబ్జెక్ట్ దొరికితే చేయాలని ఇది చేశాను. ఇప్పుడు దీన్ని ఎలా ఎంకరేజ్ చేస్తారో అలాగే నాకు ఇంకా ఎక్కువ ఫిలిం చేయాలని ఇది వస్తుంది. తెలుగులో నా డైరెక్షన్ చేసి ఒక ఫిలిం చేయాలంటే అది పెద్ద విషయము. డెఫినెట్గా అలాంటి ఒక ఛాన్స్ దొరికితే, ఒక అవకాశం దొరికితే డెఫినెట్గా చేస్తాను. అన్నీ మీ ఎంకరేజ్మెంట్ మీద ఉంటుంది అదన్నీ. సూపర్. కర్ణాటకలో 100 days ఈ 11th పూర్తి అయింది. ఆ 11th ఇక్కడ మేము రిలీజ్ చేసాము. సో ఇక్కడ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయిన సినిమా అందరికీ బాగా నచ్చింది అని మన సురేష్ మూవీస్ నుంచి, డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి, ఎగ్జిబిటర్స్లో చాలా బాగుంది అని చెప్పారు. ఇప్పుడు ఉండేది అంటే మీ చేతిలో, మీడియా చేతిలో. ఇలాంటి ఒక సినిమాని ప్రమోట్ చేసి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసేలాగా చేసేది మనందరి ఒక కర్తవ్యం అని నేను అనుకుంటాను. ఎందుకంటే సినిమా ప్రొడ్యూస్ చేయడం అనేది ఖండితంగా ఒక కమర్షియల్ మెంటాలిటీ అన్ని ప్రొడ్యూసర్స్కు ఉండొచ్చు. కానీ ఈ సినిమా మాత్రం నేను ఉపేంద్ర గారు సినిమా చేసేటప్పుడే అనుకున్నాము, ఏదో ఒక మెసేజ్ అనేది ఖండితంగా జనాల మనసులో, ఒక 1000 జనాల్లో ఒక 4 మారిన ఈ సినిమా చూసి మన దేశాన్ని ప్రేమించాలి అని ఒక మన కాన్సెప్ట్ని వాళ్ళు అక్సెప్ట్ చేశారంటే విల్ బి వెరీ హ్యాపీ అనే ఇంటెన్షన్లో వి థాట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ దిస్ మూవీ. సో ఇప్పుడు నియరింగ్ 1 week అవుతా ఉంది. ఇంకా జనాలు చూడాలి, దాన్ని చూసే మాదిరిగా మీరందరూ చేయాలని ఈ సందర్భంలో నేను కోరుకుంటాను. నమస్కారం.